వాడిని చూపించిదట. ఎప్పటికీ కూడా అలుపులేమి గనులేమి ఎలాంటి స్థితిలో ఉన్నా వారందరూ కూడా నశించిపోతారన్న మాట ఆహాబు పొందుకున్నాడు. చూడండి, చరిత్రలో, రాజుల చరిత్రలో కొంతమంది ఘనమైన చరిత్రలు ఉంటాయి, కొన్ని ఘనహీనమైన చరిత్రలు ఉంటాయి. వీళ్ళ చరిత్ర ఎలాంటిదో తెలుసా? హీనాతిహీనమైన చరిత్ర. ఎందుకంటే పుట్టబోయే వారికి కూడా భయంకరమైన ప్రమాదాలు తెచ్చిపెట్టారు వీళ్ళు. హల్లెలూయా. పుట్టిన వారికి కాదు, పుట్టబోయే వారికి కూడా శాపాలను తీసుకొచ్చారు. మీరు గమనించండి, దేవుని సముఖంలో స్వ అభిప్రాయం అనేది మానవ విశ్వాస జీవితంలో పనిచేయటానికి వీలు లేదు. పనిచేయవచ్చా? అప్పుడప్పుడు నా ఆలోచనలు కూడా పనిచేస్తాయిలే పాస్టర్ గారు, అప్పుడప్పుడు నేను కూడా చక్కగానే ఈ రీతిగా నడిపింపబడతానని అనుకోవచ్చా? హల్లెలూయా. కుదిరిద్దా? నేను చాలా మంచి ఆలోచనలు ఇస్తానండి.